అక్కడ రాయబడిన మాట ఏంటి? యెషయా గ్రంథంలో వేదన కలిగిన దేశము మీదకి మబ్బు నిలవలేదు. ఆ తర్వాత 2వ అధ్యాయం 2వ వచనం చివర చదివిన ఏంటి? దానిపైన చీకట్లో నడుచుచున్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. ఆ వెలుగు ఎవరంటే నజరేయుడైన యేసు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నజరేతుని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? గలిలయలోని కపెర్నహూముకి వెళ్ళాడు. అంటే యేసు ఎవరు? వెలుగు. ఐ యామ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పాడు ఆయన. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కపెర్నహూము ప్రాంతంలోకి వెళ్ళాడు. అక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారు? వేదనతోనూ ఉన్నారు, చీకట్లో ఉన్నారు, మరణ ఛాయలు కలిగినటువంటి పట్టణాలుగా ఉన్నారు. ఎప్పుడు మరణం వస్తుందా అన్నట్లుగా వారు, శత్రువు వచ్చి ఎప్పుడు మనల్ని హతమారుస్తాడా అన్నట్లుగా వారు జీవించుచున్నారు. ఇప్పుడు వారికి ఏమి కలిగింది? వెలుగు కలిగింది. చూసారా? ఆ ప్రవచనం ఎంత ఎగ్జాక్ట్గా, ఎంత ఖచ్చితంగా నెరవేరుతుందో యేసు ప్రభులో చూడండి. యేసు ఎవరు అంటే ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగు దేనికి వచ్చాడు అంటే ఈ లోకంలోనికి, దేవుని బిడ్డలారా, గాఢాంధకారములోను చీకటిలోను మరణ ఛాయలు కలిగినటువంటి ప్రాంతములో ఉన్నటువంటి వారికి వెలుగిచ్చుటకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం.